ఇంట్లోనే ఉంటూ శారీ టైలర్స్ ద్వారా నెలకు 10,000 సంపాదించవచ్చు. వెల్కమ్ టు ఎపిసోడ్ 5 ఆఫ్ బిజినెస్ టిప్స్. బిగినింగ్‌లోనే మనము ఎక్కువ ప్రైస్ అనేది చెప్పకూడదండి. అది ఎందుకు అనేది నేను ఈ వీడియోలో చెప్తాను. స్టార్టింగ్‌లో ఉన్నప్పుడు మనం అందరికన్నా ఒక రూ. 20, రూ. 30 లేతే రూ. 50 అలా అలా తక్కువ తీసుకుంటేనే బెటర్. ఎందుకంటే మనమే ఫస్టే గనక ప్రైస్ ఎక్కువ చెప్పేస్తే ఈవిడ దగ్గర రేట్ ఎక్కువ అని చెప్పి అలా అనుకోని అసలు మనకి శారీస్ ఇవ్వడం గూడా చెయ్యరండి వాళ్ళు. కాబట్టి మనము ఒక రూపాయి తక్కువ తీసుకోవాలి గానీ, స్టార్టింగ్‌లో మనం ఎక్కువ అనేది పెట్టకూడదండి. ఇవన్నీ కూడా నా ఎక్స్‌పీరియన్స్‌లో నేను ఫేస్ చేసినవే మీకు చెప్తున్నానండి. ఒకవేళ మనం గనక అలా అని పూర్తిగా తగ్గించి కూడా వేయకూడదండి. ఎందుకంటే మెటీరియల్ ఎలాంటిది వేస్తారో, ఆ థ్రెడ్ ఎలాంటిది వాడతారో అన్న డౌట్స్ వస్తాయన్నమాట అందరికి గూడాను. సో, మనం అందుకని చెప్పి అలా అని ఎక్కువ చెప్పకూడదు. అలా అని బాగా డిగ్రేడ్ అయిపోయి తక్కువకి చెప్పకూడదండి. నార్మల్‌గా ఉన్నదానికన్నా కొద్దిగా తక్కువ చెప్పుకుంటే బెటరు అని నా ఉద్దేశం. ఈ సీరీస్‌ని మీరింత బాగా సక్సెస్ చేసినందుకు థాంక్ యూ సో మచ్ అండి. ఇంత బాగా రీచ్ అవుతుందని నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదండి. నేను అనుకున్న దానికంటే మంచిగా సపోర్ట్ చేశారండి. ఇక్కడితో ఈ సీరీస్ అనేది ఎండ్ అవుతుందండి. ఈ ఎపిసోడ్‌లో నేను చెప్పిన టిప్స్ అన్నీ కూడాను నా బిజినెస్‌లో నేను ఫాలో అయినయే. మీకు ఎలా అనిపించాయనేది కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. కొత్తగా బిజినెస్ చేసే వాళ్ళకి ఎవరికైనా హెల్ప్ అవుతుందని చేశాను. మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్‌లో ఎవరైనా టాజిల్స్ బిజినెస్ కొత్తగా చేసేవాళ్ళైనా లేదా చేస్తూ ఉన్న వాళ్ళకైనా సరే ఈ ఎపిసోడ్స్ అనేది ఫార్వర్డ్ చేయండి. వాళ్ళ బిజినెస్‌కి హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ సీరీస్ దేని మీద చేయమంటారో కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. లేకపోతే నా వాట్సాప్ నంబర్‌కైనా మెసేజ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ సపోర్టింగ్ మీ. నెక్స్ట్ సీరీస్‌తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ అండి.